ఇప్పుడే ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏకంగా 5గురు అయితే చనిపోవడం జరిగింది. ఇది మనకి తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందనమాట. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో 5గురు మృత్యువాత పడ్డారు. ఇక ఈ మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. వివరాల ప్రకారం చూసుకుంటే ఈరోజు తెల్లవారుజామున కొత్తకోట పరిధి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 చిన్నారులు సహా 5గురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వనపర్తి జిల్లా 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన కారు 5గురు మృతి, 4గురు అయితే గాయాలైనవి అనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయింది. వీళ్ళ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో అందువల్ల చూసుకుంటే అబ్దుల్ రెహమాను, సలీం జీ, చిన్నాళ్ళు వాసిన్, రవూత్, అదేవిధంగా బుస్రా, మరియా, ఇలా వీరందరూ కూడా చనిపోవడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు వచ్చిన అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.